నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా చూసినట్టయితే ఈనాడులో పక్కా ప్రాంతీయ వ్యూహం అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ప్రకటించడం జరిగింది. కేసీఆర్ కోల్కతా పర్యటనకు సంబంధించిన వివరాలను ఇందులో ఇవ్వడం జరిగింది. పక్కా ప్రాంతీయ వ్యూహం, ఆదరాబాదరా ఏమీ లేదు, సమైక్య కూటమి ఏర్పాటుపై సీఎం కేసీఆర్. కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో గంటసేపు చర్చలు, కూటమిపై స్పష్టత రావాల్సి ఉందన్న దీది. త్వరలో సమావేశమై చర్చిద్దామని ప్రతిపాదన. తెలంగాణ ఎన్నికల మాదిరే పోరాడతామన్న కేసీఆర్కు సంబంధించిన ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తమ బలగాలను మోహరించి సర్వశక్తులు ఒడ్డినా తెలంగాణ ప్రజలు మట్టి కరిపించి తమ స్వాభిమానాన్ని తెరాస ప్రభుత్వంపై దృఢ నమ్మకాన్ని చాటారు. అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ అన్ని ప్రాంతీయ పార్టీలు పోరాడితే విజయం సాధించడం ఖాయమంటూ కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో ఖచ్చితంగా 16 స్థానాలు గెలుస్తాం. 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పుంజుకునే అవకాశం లేదు. భాజపా కూడా పూర్తి బలం లేదు అంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఇందులోనే వార్త ఇచ్చారు, రేపు ప్రధానితో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అని. ప్రధానితో భేటీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు. మర్యాదపూర్వక భేటీగా చెప్పొచ్చు దీన్ని. మరోవైపు చూస్తే పంచాయతీల్లో కోటాలు ఖరారు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగింది. బీసీలు 22.79%, ఎస్సీలు 20.53%, ఎస్టీలు 6.68%. సగం స్థానాలు మహిళలకు కేటాయింపారు. ఇందులో ఉన్న అన్ని స్థానాల్లోనూ మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తున్నట్టు ఇందులో ప్రకటించారు. ఈ నెల 29 లోపు జిల్లాల్లో ప్రక్రియ పూర్తి, జనవరి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన అంటూ దీనికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. గరిష్ట పన్ను 5%, జీఎస్టీ అంతిమ లక్ష్యం ఇదే. వసూళ్లు పెరిగితే 12 నుంచి 12% రేట్లను ఏకం చేస్తాం. ఎగవేతలు బాగా తగ్గాయి. అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. మండలి చైర్మన్కు విలీన అధికారం లేదు. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో కలపలేరు. హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఓటరు మహాశయ నీ పేరుందా, జాబితాలో ముందో సరిచూసుకోండి. రేపటి నుంచే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం. ఓటర్ల జాబితాకు సంబంధించిన వార్తని ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. ఎన్నికల సంఘం ఈ వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇంకొక వార్త ప్రత్యేకంగా రోజు ఒక వార్తను ప్రచురించిన ఈనాడు పత్రిక ఇక్కడ ఒక వార్త అబ్బాయి అంత బిజీనా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరిని కదిపినా ఏం చేయాలన్నా ఇప్పుడు వినిపించే మాట ఒకటే, టైం లేదు అంటూ చెప్పే మాటను ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిజీ నేటి మన సమాజం సమూలంగా మారిపోయింది. ఆధునిక జీవితం అంటేనే క్షణం తీరిక లేకపోవడం అని చెప్పుకునేంతగా తయారయ్యి పరిస్థితులు. చిన్న పెద్ద తేడా లేదు. ఎవరిని పలకరించినా ఉరుకులు పరుగులు హడావడి కథలే వినిపిస్తున్నాయి. అనుమానం లేదు. అందువల్ల మనం ఆరోగ్యపరంగా కూడా భారీ మూల్యమే చెల్లిస్తున్నాం. అయితే నేటి మన జీవితాల్లో కనిపించే ఈ హడావుడి నిజంగా అనివార్యంగా వచ్చి చేరుతున్నదేనా, లేక దీన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అన్నది ఇప్పుడు కీలకం. కొంతకాలంగా పరిశోధకులు కూడా ఇదే వేస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. సంతాన ప్రాప్తి రస్తు అంటూ మరొక వార్తను ఈనాడు ప్రచురించడం జరిగింది. ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు ఇవి. సాక్షిని చూసినట్టయితే సాక్షిలో సైతం బీసీ కోటాకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. కోటా ఖరారు, పంచాయతీ కోటా ఖరారు, జిల్లాల వారీగా గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటన. ఎస్టీలు 6.7%, 3146 గ్రామ పంచాయతీలు. ఎస్సీలు 20.5%, 2113 గ్రామ పంచాయతీలు. బీసీలు 22.8%, 2345 గ్రామ పంచాయతీ. అన్రిజర్వ్డ్ 50%, 5147 గ్రామ పంచాయతీలు అంటూ ఇవ్వడం జరిగింది. మొత్తం పంచాయతీలు 12751. మహిళలు ఇందులో సగం వాటా, ఏ కేటగిరీలో అయినా మహిళలకు సగం ఇవ్వాలనే ప్రతిపాదనతో ఉంది. 6378 మహిళలకు కేటాయించడం. ఇది వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించడం జరిగింది. మరో వార్తను కొత్త కూటమి అదే కేసీఆర్ మిషన్ అంటూ కేసీఆర్ మమతా బెనర్జీని కలిసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ అర్బన్ మావోయిజం అంటూ
మావేజన్కి సంబంధించిన ఒక వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 14 ఏళ్ల నాటి కళకు నక్సల్స్ వ్యూహాత్మక రూపం, పట్టణాలు నగరాల్లో ఉద్యమాల రూపకల్పక ప్రయత్నం, భీమా కోరెగాంలతో బట్టబయలు, తాజాగా ఎన్జీఆర్ఐ ఉద్యోగి నక్క వెంకట్రావు అరెస్టు, మావోయిస్టుల తాజా ఎత్తుగడలతో పోలీసులు అప్రమత్తం అంటూ నక్సల్స్కి సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధాని మోడీ వార్తను ప్రచురించడం జరిగింది. వారికి అధికారమే ఆక్సిజన్ అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కొందరికి రాజకీయ అధికారం ఆక్సిజన్ లాంటిదని, అది లేకుండా వాళ్ళు బతకలేరని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. దేశంలోని విపక్షాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాంతం విలువలకు కట్టుబడ్డారని, దేశంతో పాటు ప్రజలకు కోసం అనుక్షణం ప్రతిపించారని వెల్లడించారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని జన్మదినం ఉంది. ఈరోజు దీనికి సంబంధించిన నిన్న ఒక పోస్టల్ ఒక కాయిన్ మీద విడుదల చేయడం జరిగింది. ఇది మరో వార్త సాక్షి చూసినట్టే రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు అంటూ సాక్షిలో ఇవ్వడం జరిగింది. మరింత సరళంగా జీఎస్టీ అంటూ మరొకటి ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ఇచ్చిన వార్తల్ని పరిశీలించినట్టే ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని దీనిపై విశ్లేషణ కొనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ యాదవ్ గారు ఉన్నారు. అతన్ని అడిగి మరింత విశ్లేషణ. నమస్తే సార్. నమస్తే. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూస్తే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ మీద తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు. నిన్న ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసారు, ఈరోజు మమతా బెనర్జీ గారు. ఇది కాంగ్రెస్కు నష్టమా లాభమా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఒకటి, ఇది కాంగ్రెస్కి నష్టమా లాభం కంటే ఫస్ట్ కేసీఆర్ ఏ ఫ్రంట్ ఎటువైపు పోతుంది అనేది మనం చూడాలి. ఇవాళ కేసీఆర్ విభజించి బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేకపోయినాను ఇది కేసీఆర్కి నష్టం వాటిల్లే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇవాళ సౌత్ ఇండియాలో ఆయన కన్నా పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు. కేసీఆర్ కన్నా ఎక్కువసార్లు సీఎం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళని కాదని చెప్పి ఇవాళ ఒకరి మీద ఫెడరల్ ఫ్రంట్ పెడతాను తిరుగుతా అంటే అది ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర సౌత్ ఇండియా నువ్వు ఉన్న మన ప్రాతినిధ్యం వహించిన సౌత్ ఇండియా నుంచి కూడా మన వైపు మన వెనకాల ఎవరు లేని పక్షంలో నువ్వు దేశం అంతా తిరిగి ఏం చేయగలుగుతావు? నువ్వు దేశం అంతా కూడా ఎక్కడ పోతున్నావు? ఏదో కాంగ్రెస్ పార్టీతో అనుకూలంగా ఉన్న పార్టీల దగ్గరికి పోతున్నావు తప్ప నువ్వు వేరే వాళ్ళతో ఎక్కడికి పోయి ఇచ్చినావు? నువ్వు ఎవరన్నా చెప్పిరా? నిన్న అడిగిన మమతా బెనర్జీ పోతే ఇలాంటి సీఎంలు వస్తుంటారు, మర్యాదపూర్వం కలుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు తప్ప దీంట్లో పెద్ద ఏం లేదని వాళ్ళ పార్టీ నేతలే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా ఒక సీఎం ఇప్పుడు ఆయన నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సీఎం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మర్యాదపూర్వంగా ఆయన బయటకు వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అక్కడ జరిగిన అర్ధగంట 40 నిమిషాల భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి ఏం చర్చలు జరపగలుగుతారు? వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? అసలు ఆ చర్చలు ఏంటి, దాని గురించి ఏంటి, విధి విధానాలు ఏంటి, ఒక వ్యవస్థ ఏంటి, దాని గురించి ఏం మాట్లాడగలుగుతారు 40 నిమిషాల్లో? ఏది లేకుండా ఊరికనే ఆ సీఎం ఈ సీఎంని కలిసి తెలంగాణ ప్రజల సొమ్ము ఉంది కదా అని చెప్పి ప్రత్యేక విమానం వేసుకొని పోయి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్ని తిరిగి పేపర్లలో టీవీలలో మొత్తం పెద్ద ఎత్తున న్యూస్ వేసుకొని ఈయన సాధించిన ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఘనత ఏంది అసలు? దానికి ఒక విధి విధానాలు ఏమున్నాయి, దేనికోసం ముందుకు పోతుండు, ఎవరి కోసం పోతుండు, ఇవన్నీ లేకుండా ఊరికనే పోయి కలిసి వస్తా తిరిగి వస్తా అంటే ఇది ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఇది ఏదో సొంతంగా ఆయన ఇమేజ్ మేకప్ చేసుకోవడానికి తిరిగి వస్తుంది తప్పేం లేదు. నేను కూడా ఒక లీడర్ని ఉన్న జాతీయ స్థాయిలో ఒక లీడర్ని నడిపించుకోవడానికి కేసీఆర్ ఈ పర్యటనలు చేస్తున్నానికి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఫెడరల్ ఫండ్తో మాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే పరోక్షంగా బీజేపీకి సాయం చేయాలి, బీజేపీని అధికారంలో తీసుకురావడానికి కేసీఆర్ పావుగా పనిచేస్తున్నది ఈ ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక నాటకం ద్వారా క్లియర్గా తెలుస్తుంది. అంటే మీరు చెప్పేది నిజమే కావచ్చు. కాకపోతే ఏంటంటే మన ఒక 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి చూస్తుంటే మనకంటే దేశంలో మూడో ఫ్రంట్ ఎప్పుడు వస్తుందంటే బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడు అనుకున్నా కానీ ఒక థర్డ్ ఫ్రంట్ వచ్చింది. సరే, ఇంత గతంలో ఆ ప్రయోగాలు విఫలమైనప్పటికీ నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ విఫలమైనప్పటికీ అంటే కాంగ్రెస్కి బీజేపీకి దూరంగా ఎవరైతే ఉండదలుచుకున్నారో వాళ్ళు గతంలో సిపిఎం సిపిఐలు కూడా అలాంటి ప్రయత్నమే చేసినాయి. ఈసారి వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళ సంఖ్యాబలం తగ్గడం, వాళ్ళు దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోవడం కావచ్చు. కానీ బీజేపీ కాంగ్రెస్కు సమదూరం అనేది ఇది కొత్త విషయం కదా, పాత విషయమే. అంటే దీన్ని ముందర పెట్టుకొని కేసీఆర్ బయటకు వెళ్తుండే కదా. ఇవాళ ఆయన మూడో ఫ్రంట్ అనేది ఎప్పుడు సక్సెస్ అయింది, ఇంతవరకు ఎన్నిసార్లు అసలు మూడో ఫ్రంట్ వచ్చింది అధికారంలోకి మనం చూసుకున్నట్లయితే ఒకసారి కూడా దాని దాఖలాలు లేవు.
వచ్చినా కానీ అవి నిలవలేదు. ఎన్ని రోజులు అవి వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ విఫలమై మళ్ళీ అది కూడా కాంగ్రెస్ మద్దతుతోటి వచ్చినవి ఉన్నాయి, సొంతంగా ఏది రాలేదు. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే జాతీయ పార్టీ లేకుండా ఏ ఫ్రంట్ నిలబడదు. అది బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ జాతీయ పార్టీతోని ఉన్న ఫ్రంట్ మాత్రం నిలబడుతుంది. సో ప్రాంతీయ పార్టీలు అన్ని దగ్గర స్ట్రాంగ్ లేవు. దాంతో ఫెడరల్ ఫెడరల్ ఫ్రంట్ కావాలంటే దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలన్నీ సహకరిస్తే అది అవుతుంది. ఇలా దేశం మొత్తం బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, మిగతా రాష్ట్రాల్లో, మిగతా కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీటితో ఏం చేయగలుగుతారు? ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అని తిరుగుతున్నావు, ఎంతమంది సీఎం దగ్గర పోయినావు, ఎంతమంది రాష్ట్రాలు వెనకాల ఉన్నాయని చెప్తున్నారు. నువ్వు పోయి కలిసి రావడం తప్ప ఒక్కరన్నా వాళ్ళ సొంతంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేవు. మేము ఫెడరల్ ఫ్రంట్ కోసం సిద్ధమవుతున్నాం, మీ అందరం కలిసి ముందుకు పోతున్నాం అని లేదు. మన చంద్రబాబు నాయుడు నడిపెట్టినప్పుడు 20 పార్టీల నేతలు కనీసం ఒక 2-3 తప్ప మిగతా అందరూ వచ్చారు. మరి వాళ్ళందరూ ఎటువైపు ఉన్నారు అనుకోవాలి. ఇదంతా అబద్ధాలకు తెరదీయడం తప్ప ఇంకోటి కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఈయన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే చక్కలేవు, రాష్ట్రంలో అభివృద్ధి పరచడానికి ఈయన చేత కావట్లేదు. ఈయన పోయి ఫెడరల్ ఫ్రంట్ దేశం అంతా బాగుపడుతుంటే ఎట్లయితుంది? గడిచిన 4.5 సంవత్సరాలలో నువ్వేం అభివృద్ధి చేసినావు? తెలంగాణ అభివృద్ధి ఎడిపోయింది. నువ్వు 6 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినావు, ఇలా ఎటుపోయింది 6 లక్షల కోట్లు? ఎంత అభివృద్ధి పనులు తెలంగాణ పౌరులకు వచ్చినాయి? ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ అయింది? ఒక కాళేశ్వరం మాట్లాడితే కాళేశ్వరం దానికి అని తప్ప మిగతాది ఏమైంది? నువ్వు ఓటుకు నోటు పద్ధతిలో మొత్తం రైతు బంధు, పెన్షన్స్ ఇవన్నీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆ పథకాలు ఇచ్చిన తప్ప మిగతా సంక్షేమ పథకాలను ఒక్కటి కూడా ముందుకు తీసుకుపోలేదు. ఓన్లీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇలా ఆ పథకాలను తీసుకొచ్చినావు. ఆ పథకాలు తీసుకోవడం మంచిదే, కానీ నువ్వు ఇలా ఓట్ల కోసం వినియోగించుకున్నట్టు అయింది తప్ప ఇంకోటి దాంట్లో గెలిచిన తప్ప ఇంకోటి కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. మన ఊరికే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన తప్ప ఇలా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందున్నది. మనకన్నా అప్పులో కూడా తక్కువ ఉన్నది. ఇలా ఎంతో డెవలప్ చేసుకుంటారు, కొత్త రాజధాని నిర్మించుకుంటారు. మన దగ్గర అసలు నిర్మించిన ఒక ఇటుక పెట్టి నిర్మించింది కూడా ఏం లేదు. అలాంటిది ఇలా 2 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. దేశాన్ని పెట్టి గెలిచిన 2వ రోజునే నువ్వు ఇలా దేశం అని పర్యటనలు పోయి తిరిగి వస్తా అంటున్నావు. ఇలా రాష్ట్రం ఎడిపోవాలి. ఇంతవరకు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం లేదు, మంత్రివర్గ విస్తరణ లేదు, ఏది లేదు. ఇలా మొత్తం గెలిచినావు, దేశాలు పట్టుకొని తిరుగుతున్నా అంటున్నావు. అది నీ సొంత ఇమేజ్ కోసం తిరుగుతున్నప్ప ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు, నీ వల్ల దేశానికి కూడా ఏం ఉపయోగం లేదు. అంటే మీరు ఇవన్నీ ఆరోపణలు చేశారు, అయినా కానీ అంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే బ్రహ్మరథం పట్టి గెలిపించారు. అంటే ఇప్పుడు ఫీల్ గుడ్ అంటే గెలిచిన ఉత్సాహంలో కేసీఆర్ ఉన్నాడు, దాని ప్రకారమే నేను ఒక ఫెడరల్ ఫ్రంట్ పెడతా, రీజనల్ పార్టీలే దేశానికి ముందు నడిపిస్తాయి, జాతీయ పార్టీలతో పెద్ద ఉపయోగం లేదనేది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నవీన్ పట్నాయక్ ఎప్పుడు కూడా ఏ పార్టీతోటి, బీజేపీతో కాబట్టి కాంగ్రెస్ తోటి సమాన దూరమే పట్టింటు. నిన్న రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మమతా బెనర్జీతో మనకు పొత్తుండది, సొంతంగానే పోదామన్నాడు. అంటే ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని కాంగ్రెస్తో వచ్చే అవకాశం లేదనిపిస్తుంది కదా. ఒకటి ఇలా మమతా బెనర్జీతో పొత్తుండే ప్రాంతీయ పార్టీల ఇష్టం, అది వాళ్ళు ఎట్లయినా పోటీ చేయొచ్చు. పోటీ చేసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చాలా రాష్ట్రం యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది గెలిచిన తర్వాతనే మనకు అలయన్స్లోకి రావడం జరిగింది తప్ప ముందే దానితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా దేశంలో ఎక్కడైనా, మమతా బెనర్జీ అని కాదు, ఎక్కడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. నవీన్ పట్నాయక్ ఆయన ఇంతకుముందు బీజేపీతో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా ఉంటున్నాడు. ఇలా బీజేపీ నవీన్ పట్నాయక్ ఒక్క స్టేట్మెంట్ చూసిరా మీరు ఎక్కడైనా? ఆయన స్వతహాగా చెప్పినట్టు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ చూసిండా? అంత కేసీఆర్ మాట్లాడినాడా? నిన్న మమతా బెనర్జీ దగ్గర కూడా మమతా బెనర్జీ ప్రెస్ మీట్లో నిల్చున్నది కానీ ఏం మాట్లాడలేదు. అక్కడ కూడా అంతే, సీఎం కలవడానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలుస్తుంది తప్ప దాంట్లో రాజకీయాలు కలిసిన 30-40 నిమిషాల్లో రాజకీయాలు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించేంత టైం కూడా అక్కడ లేదు. అక్కడ మనం 30-40 నిమిషాల్లో ఏం మాట్లాడతారండి ఆయన? సో ఎవరు కూడా దీనికి ఒక హేతుబద్ధత లేదు. ఊరికే తిరిగి రావడం తప్ప తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేయడం తప్ప ఈ ఫెడరల్ ఫ్రంట్తో వచ్చేది కూడా లేదు. ఈ ఫెడరల్ ఫ్రంట్ అంటే ఫస్ట్ ఆయన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టి ఆ తర్వాత ఆయన దేశం కోసం పోతా అంటే ఎవరైనా నమ్ముతారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల్ని ఇలా నట్టేయడం ఉంచి ఇలా ఆయన ఏం చేయడానికి పోతున్నాడు? ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మనం ఉద్యోగాల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం. ఇవాళ నిధులు ఎడిపోయినాయి, ఇలా 6 లక్షల కోట్ల నిధులు ఎడిపోయినాయని అడుగుతున్నాం. ఇలా ఒక 2-3 పథకాలు తప్ప మిగతా వాటి అన్నిటికీ సంక్షేమ పథకాలు ముందుకు సాగని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీసీ కార్పొరేషన్ రుణాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుంటే లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఒక 4-4 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇలా ఏ విధంగా ముందుకు పోతారండి? ఇలా వ్యవసాయం కోసం చూసుకుంటే ఇలా నువ్వు సపోర్ట్ ప్రైజ్ ఇస్తలేవు, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తలేవు. ఇలా వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగానికి నువ్వు ఏం చేసినట్టు? ఈ 6 లక్షల కోట్ల ఆ బడ్జెట్ ఎడిపోయింది. అసలు నువ్వు వ్యవసాయానికి ఏ విధంగా నువ్వు తెలంగాణ పౌరుని ప్రోత్సహిస్తున్నావు, తెలంగాణ రైతులను ప్రోత్సహిస్తున్నావు, తెలంగాణ నిరుద్యోగులను ప్రోత్సహిస్తున్నావు? ఇలా ఎటువంటి లేకుండా ఓన్లీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఇలా రైతు బంధు పథకం, ఇంకా పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి అని ఇవన్నీ
ఓట్ల కోసం దృష్టిలో పెట్టుకుని వాటిని మాత్రమే అమలు చేసిన తప్ప మిగతా వాటిని తుంగలు దొక్కినాం. ఇలా తెలంగాణ అభివృద్ధి అట్టడిగిపోయింది. ఇలా మనకన్నా వేరే రాష్ట్రాలు చాలా ముందు ఉన్నాయి. ఇంకోటి మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది, ఇలా సౌత్ ఇండియాలోనే నీ లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తానికి ఎవరు అడిగలేదు. ఇలా నువ్వు కర్ణాటక పోయినావు, కానీ కర్ణాటక ముఖ్యమంత్రి ఇలా కాంగ్రెస్తో ఉన్నాడు. ఇలా కేరళ నీతో లేదు, తమిళనాడులో బీజేపీతో ఉన్నారు. ఎక్కడ ఇలా ఆంధ్రప్రదేశ్ నీతో లేదు. ఇలా మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గర ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. నేను బయట దేశంలో పోయి ఎవరిని కలుస్తావు, ఇంకా నువ్వు ఎంతమందిని కలుస్తావు? ఇలా ఎవరైనా నువ్వు ఓన్లీ కలిస్తే మమతా బెనర్జీని కలుస్తున్నావు, అఖిలేష్ని కలుస్తున్నావు. నిన్న కొత్తగా నవీన్ పట్నాయక్ కలిసినప్పుడు వేరే కొత్త ఇలా రాష్ట్రంలో 20 రాష్ట్రాలు ఉంటే ఎవరిని కలిసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా కేసీఆర్తో మీ ఫెడరల్ ఫ్రంట్ అన్న కేసీఆర్ తప్ప ఫెడరల్ ఫ్రంట్ అని ఒక్కరు కూడా చెప్పిన సందర్భాలు లేవు. ఫెడరల్ ఫ్రంట్తో మేము పోవాలనుకుంటాం, వేరే ఫ్రంట్ కావాలా, మేము ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీతో కాకుండా మేము వీటికి వ్యతిరేకంగా పోతామన్న ఒక స్టేట్మెంట్ లేరు ఎవరు. రేపు 4 నెలల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్న సందర్భంలో ఒక్కరు కూడా వేరే ఫ్రంట్ గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు ఒక్కరి ఏదో విమానం వేసుకొని వచ్చి దేశం అంతా తిరిగి ఫెడరల్ ఫ్రంట్ అని చెప్తున్నావు తప్ప దానికి నీ కరెక్ట్ హేతుబద్ధత లేకుండా సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఈ పర్యటన చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక 15 ఏళ్ల నుంచి మనం 20 ఏళ్ల నుంచి చూసుకుంటే బీజేపీ అధికార కేంద్రంగా ఎన్డీఏ, కాంగ్రెస్ అధికార కేంద్రంగా యూపీఏ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. 10 సంవత్సరాలు యూపీఏ నడిపించింది మిత్రపక్షాల సాయంతో. తర్వాత సరే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినా ఎన్డీఏ పక్షాలతోటి కలిసింది. కానీ గతంలో ఎప్పుడు కూడా మూడవ ఫ్రంట్ అని ప్రకటించిన సిపిఎంలే కామైపోయాయి. అంటే ఈ సందర్భంలో అసలు కేసీఆర్ అసలు వ్యూహం ఏంటి, లక్ష్యం ఏంటి అనేది చాలామందికి అర్థం కాలేదు. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది ఒక విధానం లేదు, దాని గురించి ఒక సిస్టమ్ లేదు, విధి విధానాలు లేవు. ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లా దేనికోసం ఫెడరల్ ఫ్రంట్ వస్తుంది, ఎవరెవరిని కలుపుకోపోవాలి, ఎంతమంది లీడర్లు ఉన్నారు దీంట్లో, ఎంతమంది ప్రాంతీయ పార్టీలు దీంట్లో వస్తే మనం రేపు ఎన్ని ఎంపీలు గెలగలుగుతాం, నువ్వు ఎట్లా అధికారంలోకి రాగలుగుతావు, ఎట్లా ప్రాంతీయ పార్టీలకు కానీ ప్రాంతీయ లోకల్గా ఉన్న రాష్ట్రాలకు ఎట్లా న్యాయం చేయగలరు. ఇలా ఆయన మాట్లాడుతుంటాడు. రాష్ట్రాలకు న్యాయం చేయడానికి మేము ఈ 3 ఫెడరల్ ఫండ్ను తీసుకొస్తున్నాం అంటాడు. నీకు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, అసలు ఎంతమంది లీడర్లు నీతో కలిసి రావడానికి ఉన్నారు, నీ విధానాలు ఏంటి, ఏ విధంగా ముందుకు పోతున్నావు, రేపు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు అనేది ఒక ఇంపార్టెంట్. ఇలా మీరు అన్నట్టు సిపిఎం పార్టీలు సిపిఐ కానీ వాటి ఉనికి కోల్పోవడం వలన, లేదంటే మామూలుగానే వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీతో లేదంటే బీజేపీతో నాకు తెలిసి ఇప్పుడు సందర్భాలు ఉన్నాయి. ఒకసారి నేషనల్ ఫ్రంట్కి అంటే బీజేపీ లెఫ్ట్ రైట్ అంటే బయట నుంచి ఇద్దరు మద్దతు ఇచ్చినప్పుడు విపి సింగ్ ప్రధాన్ అదొక వీళ్ళు లేరు వాళ్ళు లేరు 1 సంవత్సరం వాళ్ళ ఉనికిని చట్టసభల్లో ఉనికిని కోల్పోవడం వల్ల వాళ్ళు లేరు. కనీసం సరే చట్టసభలో లేకపోయినప్పటికీ ఎవరైనా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు వారి మద్దతు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ఆ సిపిఎం పార్టీలు కూడా వీటి మీద విముఖతగా ఉన్నారు. అవసరమైతే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే పనులు ఉన్నారు తప్ప చాలా సందర్భాల్లో మనం ఒకే వేదికను పంచుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి యూపీఏ దానికి కొంచెం అనుకూలంగా ఉన్నాయి తప్ప ఈ ఫెడరల్ ఫండ్ గురించి ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈయనతోనే విధి విధానం లేకుండా ఊరికే గాలికి వార్తలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి పేపర్లో టీవీలో పలు రకాల యాడ్స్ ఇచ్చి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం 400 రకాల పథకాలు ప్రవేశపెట్టినామని దేశం మొత్తం యాడ్లు ఇచ్చారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అని ఒక వేసుకొని దేశమంతా తిరిగి నేను కూడా ఒక లీడర్ని ఉన్నా, ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ లెక్క, ఇప్పుడు తర్వాత మమతా బెనర్జీ లెక్క, ఇంకో లెక్క నేను కూడా ఆయన ఎవరు శరద్ యాదవ్ లెక్క నేను ఒక పెద్ద లీడర్ని ఉన్నా, వాళ్ళతో పాటు నేను కూడా జాతీయ లెవెల్లో లీడర్ని అని అనిపించుకోవడానికి నేను ఒక లీడర్ని ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రం నన్ను కూడా ఏదైనా నేషనల్ లెవెల్లో ఏదైనా ఉంటే నన్ను కూడా కన్సిడర్ చేయాలని ఆయన దాన్ని చెప్పుకోవడం కోసం, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు ఖర్చు పెట్టి దేశం అంతా తిరిగి పర్యటన చేస్తుండు. అది తప్ప ఫెడరల్ ప్రభుత్వం ₹1 కాదు, లాభం లేదు, నష్టం లేదు, దాంతో ఏది కాదు. ఆయనకు తెలంగాణ ప్రజలకు నష్టం సొమ్ము పోతుంది కాబట్టి ఎవరికి లాభం లేదు. దీనికంటే ముఖ్యంగా ఒకవేళ అంటే తన వారసుని కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడానికి ఏమన్నా ఇది వాడుకుంటుండా అనేది ఒక కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తానికి ఇదంతా వాడాల్సిన అవసరం లేదు. అంటే నేను జాతీయ స్థాయిలో వెళ్తున్నా ఇక్కడ అది ఒక ఇమేజ్ ఇవ్వడానికి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. ఆయన ఫుల్ మెజార్టీ ఉంది, చేసుకోవచ్చు. దాంట్లో ఒకటి రేపు బీజేపీకి సాయం చేయాలి, గవర్నమెంట్ వస్తే బిడ్డని కేంద్ర మంత్రిని చేయాలి, ఈయన ఇంకో కేంద్ర మంత్రి కావాలి, లేదంటే ఈయన గౌరవ సలహాదారుగా ఉండాలి. మొత్తానికైతే కొడుకు బిడ్డల్ని పెద్ద పొజిషన్లో ఉంచడానికి ఈ నాటకాలను చేస్తుంది. దీంతోనే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదు, దేశానికి కూడా ఎటువంటి లాభం లేదు. ఈయన నమ్మే పరిస్థితులకు లేరు. కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి, రేపు సెంట్రల్ తోటి పెట్టుకొని బిడ్డని కేంద్ర మంత్రి చేసి సో వీటన్నిటి కోసం పావులు కలిపి ఆయన కూడా నేను పెద్ద జాతీయ స్థాయిలో నేతగా అని చెప్పుకొని ఉండడానికి చేస్తుంది తప్ప బీజేపీకి ఉపయోగం చేసేది తప్ప ఇంకోటి లేదు ఆయన.
మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అంటే 20 మంది పార్టీ లీడర్ని చంద్రబాబు కలిపిరు, అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీ లీడర్లు వచ్చారు. కానీ ఒక సమస్య ఉంది ఈ లీడర్లలో. ఎప్పుడైనా ఏంటంటే రాహుల్ ప్రధాని అనేటప్పటికీ కొంత ఇప్పుడు స్టాలిన్ ప్రకటించగానే అది ఆయన వ్యక్తిగతం అన్నారు. చంద్రబాబు కూడా నిన్న మొన్న ప్రకటించిండు మేము ఎవరిని ప్రపోజ్ చేయాలి ఇప్పటిదాకా అని. అంటే రాహుల్ అనేటప్పటికీ అంత ప్రాంతీయ పార్టీ లీడర్ల చాలా మందికి ఆ ప్రధాని పీఠం మీద ఆశ ఉంటుంది. శరద్ పవార్ కానీ మాయావతి కానీ వీళ్ళందరికీ ఆశ ఉంటుంది. రాహుల్ అనేటప్పటికీ వెనక్కి తగ్గుతుంది. ఇదేమన్నా డ్యామేజ్ అవుతుంది అంటారా కాంగ్రెస్ పార్టీకి? ప్రాంతీయ పార్టీలకు ఎవరికైనా ప్రధాని కావాలని ఆశ ఉంటుంది. కానీ బేసిక్గా మనకు అర్థం చేసుకునే రాజకీయం ఏంటంటే జాతీయ పార్టీలో జాతీయ పార్టీ నాయకత్వం ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి కావడానికి వీలుంటుంది. ఇలా మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఓన్లీ జాతీయ పార్టీ వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళు కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా రాహుల్ గాంధీ కూడా నేనే ప్రధాని అయితే నేను ఎక్కడ చెప్పుకోలేదు, 2 సార్లు అవకాశం వచ్చినా కానీ ప్రధానమంత్రి కాలేదు. ఇప్పుడు అలయన్స్లో ఇంతమంది నేనే ప్రధాని అయితేనే ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. ఫస్ట్ బీజేపీని ఓడగట్టాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, ఒకే లక్ష్యంతో మనం అందరం కలిసి ముందుకు కాదాం, తర్వాత ప్రధాని ఎవరున్నది తర్వాత అందరం కలిసి డిసైడ్ చేద్దామని ఒక మాట చెప్పింది తప్ప నేనే ప్రధాని అయితే ఎక్కడ. స్టాలిన్ ఆయన మీద అభిమానంతో కావచ్చు, ఆయన సొంత ఒపీనియన్ కలిసి చాలామందికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, నాకు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటుంది. అలాగే రాష్ట్రంలో చాలా నాయకులందరికీ కొంతమందికి ప్రధానమంత్రి కావాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుండదు, కొంతమంది నేనైతే బాగుంటుందని చాలామంది ఎవరి కావాలని అనుకుంటారు. సో దానిలో భాగంగా ఇలా స్టాలిన్ ఆయన ఒపీనియన్ బయట పెట్టిన అంతే తప్ప ఆయన వ్యక్తిగత ప్రభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గెలిచిన తర్వాత అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు, అదొక భాగం. ఇలా చాలామందికి ఆయన మీద అభిమానం ఉంది. రాహుల్ గాంధీ మొన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని గెలిపించిన తీరు చూసినా కానీ ఇప్పుడు ఆయన ముందుకు సాగుతున్న తీరు, ఆయన మాట, ప్రతి ఒక్కటి కూడా పార్లమెంట్లో ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయదగ్గవి ఉన్నాయి. రాహుల్ గాంధీ అయితేనే దేశానికి సమర్థుడు, మోడీ కన్నా సమర్థుడు, కొంచెం యాక్టివ్గా ఉన్నారు. మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే యాక్టివ్గా ఉన్నాడు. సో ఆయన అయితేనే బాగుంటుంది అనేది లాస్ట్ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కూడా ఓకే. ఇంకోటి ఏంటంటే ఇలా త్యాగం 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా తెలియకుండా భారతదేశం కోసం ఆయన మన్మోహన్ సింగ్ అని పెట్టి ముందుకు నడిపడం జరిగింది. ఈరోజు కూడా రేపు అందరు కలిసి ఆయన్ని ప్రపోజ్ చేస్తే ప్రధానమంత్రి అయితే అవుతుంది, ఇంకేదైనా జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనేది ఒక ఆలోచన. సరే, ఇప్పుడు కేంద్ర విషయాలు కాకుండా మనం రాష్ట్ర విషయాలు ప్రస్తావించినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనిపై ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏమన్నా విశ్లేషణ చేసుకుంటుందా? డెఫినెట్గా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విశ్లేషణ చేసుకుంది. ఒకటి దీంట్లో ఏంటంటే 2 విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ఈ రైతు బంధు, పెన్షన్స్ వీటి మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. సో ఓట్లన్నీ దాంట్లో ఎవరైతే లబ్ధి పొందినో వాళ్ళని ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి మించి ఇలా ఆయనకు మనకు 2.5-2.70 లక్షల చిల్లర ఓట్లు ఉంటాయి. ఇలా ఆయన 98 లక్షల ఓట్లు వచ్చినాయి. మిగతా అన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ఇలా ఆయన గెలిచిండొచ్చు, మెజార్టీ ఆయనకి ఎక్కువ ఉండొచ్చు, గెలిచిండు, కానీ మిగతా చాలామంది వ్యతిరేకంగా ఉన్నాయి కదా. ఇలా చాలామంది ఇలా చూసినట్టయితే ఉద్యోగుల ఓట్లు కూడా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉద్యోగులు ఆయనతో లేరు, విద్యార్థులు ఆయనతో లేరు, కౌలు రైతులు కూడా ఆయనతో లేరు. ఎవరైతే ఈ ప్రత్యేకంగా లబ్ధి రేపు ఎలక్షన్ రేపనంగా ఈరోజు అకౌంట్లో 50,000, ₹1,00,000, 80,000 పడ్డప్పుడు ఓటు డెఫినెట్గా టీఆర్ఎస్కే పోతుంది. ఇవాళ ఏంటంటే ఒకటి పైసల కోసం ఓటుకు నోటు రాజకీయాలు జరిగినాయి ఇక్కడ. దాంట్లో ఇలా కాంగ్రెస్ పార్టీ బలైపోయింది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కొంచెం టికెట్లు లేట్ చేయడం కానీ ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 నెలల నుంచి ప్రచారం చేసి సందర్భాలని కాంగ్రెస్ పార్టీ కనీసం 15 రోజులు కూడా టైం దొరకలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అయింది మాకు. సో వీటన్నిటిని విశ్లేషించి ముందుకు మేనిఫెస్టో కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బాగుంది. కానీ టైం లేక ఈరోజు తెలంగాణ ప్రజలు తీసుకోలేకపోయినా 15 రోజుల్లో అభ్యర్థి ప్రచారాన్ని మేనిఫెస్టో ప్రచారాన్ని ఒకేసారి ముందుకు తీసుకోపోయినాం. వాళ్ళు 2 నెలల నుంచి ఉన్నారు ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కోట్ల డబ్బులు ఒక్కో కాన్స్టిట్యూన్సీలో 15 నుంచి 20 కోట్ల డబ్బులు పెట్టి గెలవడం జరిగింది. ఇలా అంతా డబ్బులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టలేరు. మేము పెట్టం కూడా, డబ్బులు పెట్టి గెలవాల్సిన పని కాంగ్రెస్ పార్టీకి లేదు కూడా. ఎక్కడైనా చూసుకుంటే ఇలా పెద్ద లీడర్లు ఓడిపోయిన దగ్గర ఉంటే టార్గెట్ చేసి ఓడగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో దగ్గర 50 కోట్లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒకటి వాళ్ళకి అధికార లక్ష్యం ఏంటంటే అధికార వాంఛ. ఎంత డబ్బైనా పెట్టి, ఎంత తెగించైనా, ఎంత అవినీతి పాల్పడైనా అధికారం తగ్గించుకోవాలి. దానికోసం టీఆర్ఎస్ పార్టీ ఏదైనా తెగిస్తుంది, చేసింది కూడా అది చేసింది. ఇంకా దానికంటే పెద్ద మేజర్ ఇష్యూ ఏంటంటే ఈవీఎంలో ట్యాంపరింగ్. ఈవీఎంలు చేతిలో పెట్టుకొని దాని కీలుబొమ్మలాగా ఈవీఎంలకు వాళ్ళకి అనుకూలంగా ఎటు కావాలంటే ఎవరిని ఓడగొట్టాలంటే ఆయన ఓడగొట్టాలి, ఎవరిని గెలిపేయాలంటే వాళ్ళు గెలిపించాలి. మనం ఇలా కేటీఆర్ ఎలక్షన్ ముందే ఆయన చెప్పిన సందర్భం ఉంది ఒకటి, ఎవరు ఓడిపోతారు అనేది క్లియర్గా. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద అంటే మనకు స్పష్టంగా రుజువు చేసే ఇవి ఆరోపణలు మాత్రమే కానీ రుజువులు మాత్రం ఇప్పటివరకు అంటే మీకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కౌంటింగ్లో వచ్చినాయి. దీనికి రుజువు ఏం కావాలి? ఒక్కో దగ్గర ఉండాల్సిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి, స్లిప్పులు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అది కొడంగల్లో చూసుకున్నా కోదాడలో మనం 600తో ఓడిపోయినాం.
తుంగతుర్లో 1800తో ఓడిపోయినాం, ఇంకో ధర్మపురిలో 400తో పోయినాం. సో ఇవన్నీ ఇలాంటివి చూసుకుంటే స్లిప్పులు ఎక్కువ ఉన్నాయి, ఓట్లు తక్కువ ఉన్నాయి, ఒక్కోసారి ఓట్ల కన్నా పోలైన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కౌంటింగ్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అవకతవకలు ఇవన్నీ క్లియర్గా తెలుస్తున్నది, వాస్తవాలు అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో వాళ్ళ పోలింగ్ అధికారులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఈవీఎంలు క్లోజ్ చేయకుండా వాళ్ళు ఇష్టరీతిగా లెక్క పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈవీఎంలు మొరాయించాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి స్లిప్ లెక్క పెట్టేసి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇవన్నీ కోర్టులో ఆధారపరచబోతున్నాం. వీటి మీద ఖచ్చితంగా మేము ఫైట్. ఈ ఈవీఎంలకు సంబంధించిన అంతా కోర్టులో సబ్మిట్ చేస్తారు, కోర్టులో జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో గెలిపే, ఓటమే. ఎప్పుడైనా కానీ ఓటమి నుంచి సమీక్ష జరుపుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ప్రత్యర్థి ఆరోపణ కాదు అంటే ఇప్పటికి కూడా మీకు సరే 19 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు, ఇంత మూమెంట్లో కూడా సరే కేసీఆర్ పథకాల లేకపోతే డబ్బులు ఏదన్నా పెట్టినా వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే గెలిచిన వాళ్ళు ఆ పార్టీలు ఉండటం, ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణ కానీ అసలు దేశంలో ఎక్కడ లేని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇది ఎందుకు ఉంటుంది అంటారు? ఒకటి ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా జిల్లాకు ఒక ఎమ్మెల్యే గెలిచారు, వాళ్ళు ఏమంటారు గెలవగానే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం డెఫినెట్గా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లేదు, నెక్స్ట్ గెలవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు నేను ఒక్క నుండి ఏం చేయగలుగుతా, సరే అధికార పార్టీలోకి పోయి మా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకొని నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉందని వాళ్ళు ఆలోచించారు. కానీ ఇలా పార్టీ కార్యకర్తలు గెలిపించిన వాళ్ళు ఒక్కొరు ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు పార్టీ మారుతారు, పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతారు. ఇక్కడ ఇలా పార్టీ ఎవరైతే సింబల్ మీద గెలిచిరో ఆ సింబల్ మీద ఉండేలాగా ఒక చట్టం వెంకయ్యనాయుడు అన్నట్టు పార్టీ మారితే రాజీనామా చేసి మళ్ళీ ఆ పార్టీలో గెలవాలన్నట్టు ఆ చట్టం తీసుకొస్తే తప్ప వీటి ఫిరాయింపులకు ఎవరు పోజలు ఇది. ఫిరాయింపులు కూడా ఒకటి కొంతమంది ఇష్టం ఉండిపోతున్నారు. ఇష్టం ఉండి నాకు తెలిసేది నేను చూసినంత వరకు ఎవరు తనంతట తాను పోయిన సందర్భాలు లేవు. అధికార పార్టీ నుంచి బెదిరించి తీసుకోవడం, లేకపోతే టార్గెట్ చేసి ఆయన్ని ఏ పనులు కాకుండా చూసుకోవడం, ఇలాంటి ఏదో ఈ రకంగా ఇబ్బంది పెట్టి తనంతట తాను టీఆర్ఎస్ పార్టీలకు వస్తా అని చెప్పే విధంగా చేసుకుంటారు. అంతే తప్ప ఎవరైనా ఇష్టంగా నేను కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, వేరే ఏ పార్టీ అయినా నేను టీఆర్ఎస్ పార్టీకి పోవాలని ఎవరు కూడా ఇంతవరకు అట్లా ఉన్న సందర్భాలు లేవు. అది అధికార పార్టీలో ఎవరున్నారో వాళ్ళని మా సంఖ్య పెంచుకోవడానికి ఇప్పటికే 90 నుంచి 98 దాకా వచ్చింది. మా సంఖ్య పెంచుకోవాలి. ప్రతిపక్షంలో ఒక్కరు కూడా ఉండొద్దు. మేము ఏం చేస్తే అది ఏ పాట పాడితే దానికి అందరూ 100 పాడేటట్టు ఉండాలి తప్ప మాకు ఎదురు చెప్పేటోళ్ళు ఉండదు. ప్రజాస్వామ్యంలో మేమే రాజులం, మేమే నియంత్రణం, మేము ఏం చెప్తే తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలు కానీ బెదిరించి లేదంటే కొనుక్కొని ఏదో ప్రయత్నం చేసి లోపరుచుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మొన్న ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్ కానీ ఆకులత గారు కానీ దాంట్లో మేము విలీనం చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంటే ఎంత దుర్మార్గం. అసలు విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు గెలిచిరు, ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయకుండా అప్పుడే జంపింగ్ అంటే సీనియర్ నేతలు సైతం సరే అధికార పార్టీ బెదిరింపులు ఉండొచ్చు, కానీ మన కార్యకర్తలు ముఖ్యం, పార్టీ ముఖ్యం. ఒక సింబల్ మీద గెలిపించిన వీళ్ళంటే వాళ్ళకు స్వీయ నియంత్రణ లేదా అనేది ఇక్కడ ప్రశ్న. స్వీయ నియంత్రణ ఇంతవరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు జాయిన్ కాలేదు, బట్ వార్తలు అయితే చాలా వస్తున్నాయి. ఒకటి స్వీయ నియంత్రణ అంటే దీంట్లో క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకటి నియోజకవర్గ అభివృద్ధి, 2 తను అంటే ప్రతిపక్షాలు ఉన్న చోట్ల అభివృద్ధి జరగదంటారా? డెఫినెట్గా జరగదు. ఇప్పుడు గతంలో ఎప్పుడు సుప్రీంకోర్టు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు నెహ్రూ కాలం నుంచి చూస్తే ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ జన్మదినం. అసలు అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతుంటే నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అసలు ఈయన ఏం మాట్లాడతాడు అంటే ఈయన మాట్లాడితే ఏమైనా తప్పులు చెప్తే తప్పులు ఎత్తి చూపితే మేము వాటిని సరి చేసుకోవాలి అంటే అట్లాంటి ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన ఈరోజు మనం బర్త్డే కూడా జరుగుతుంది. అట్లాంటిది అసలు ప్రతిపక్షమే మాట్లాడొద్దు అనే స్థితి కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో. గౌరవించేటోళ్ళకి అది ప్రజాస్వామ్యంలో ఆ రోజు నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ప్రజాస్వామ్యం డెమోక్రసీని అంతగా ప్రేమించేది గౌరవించరు. అది ప్రతిపక్ష నాయకుడైనా అధికార పార్టీ నాయకుడైనా చెప్పేది విని వాళ్ళు దేనికోసం చెప్తున్నారు మీరు అన్నట్టు తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఎదురు చూసేస్తారు తప్ప అసలు ప్రతిపక్షమే లేకుండా చూడాలి, మేము ఎంత చేస్తే అంత ఏది వాడితే అదే అన్నట్టు ఉంటే ప్రతిపక్షం ఉంటే ఎంత లేకుండా ఎంత మేమే రాజులం అన్న విధంగా ప్రవర్తిస్తుంది ప్రజాస్వామ్యం పనికిరాదు. ఈరోజు అందుకని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకటి సేవ్ డెమోక్రసీ అన్న పేరుతో ముందుకు పోతున్నది. ఇలా ప్రతిపక్షాన్ని మొత్తం లేకుండా చేయడానికి ఫిరాయింపులకు పాల్పడుతున్నాడు. ఒకటి ఆయన ఇంగిత జ్ఞానం లేకుండా ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం కాదు అన్న ఒకటి తెలుసుకోకుండా ఇలా మేము ప్రాంతీయ పార్టీలో విలీనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మండలి పక్షాన్ని అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది మేము. అది ఒకటి ఇలా ప్రతిపక్షం లేకుండా మా అసెంబ్లీలో ఒకటే ప్రశ్నించే గొంతుగా ఉండొద్దు. కేసీఆర్ కేటీఆర్ ఏది చేస్తే అదే శాసనం. దీని ఒక్కసారి ప్రజాస్వామ్యం లేదు, ఇంకోటి లేదు. ఆ రోజు నిజాం నవాబు ఎట్లయితుండో ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు.
సో ఆయన అదే విధంగా ముందుకు పోతూ ప్రజాస్వామ్యం లేకుండా కానీ ఒకటి మేము ప్రతిపక్షంలో ఉండవా అని కాకుండా ప్రజల పక్షాన పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఉంటుంది. ఆయనకు 98 లక్షల మంది ఓట్లు ఇస్తే మిగతా 2,70,00,000 మందిలో మిగతా 1,70,00,000 మాకు కానీ మరి టీడీపీ మహాకూటమి నుంచి బీజేపీ నుంచి గెలిచింది ఒకటి. సో మిగతా అన్ని ఓట్లు మాకు పడ్డట్టే, వాళ్ళ కోసం మేము డెఫినెట్గా పనిచేస్తాం. అది అధికార పార్టీని ఎప్పటికప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలనేది ఇంపార్టెంట్ విషయం. ఒక్కరున్న సభ్యులు, ఎందుకంటే మనకు 294 మంది ఉన్న అసెంబ్లీలో కూడా 26 మందితో జనార్దన్ రెడ్డి అప్పుడు ఉన్నాడు. అతను ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రశ్నించి పనులు చేయించాడు. అంటే అంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గెలిచిన వాళ్ళను కొనడం, వీళ్ళు వెళ్ళడం అనేది అసలు ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని అసలు అంటే మాట్లాడుతుంటే ఏ రోడ్డు కాడ పాట ఆ రోడ్డు కాడ పడతారు. ఆయన టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతుంటే ఇవాళ ఏందా ఈ ఎమ్మెల్యే ఇట్లా పోతుంటే ఎవడన్నా ఎమ్మెల్యే 40 ర్యాంపులు అయితే జనాలు చీరి చింతకు కడతారు అన్నారు. ఇవాళ మరి అదే రివర్స్ అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ ఆయన 40 ర్యాంపులకు పోసేస్తాను అంటే ఆయన ఒక మాట మీద నిలబడ్డా. ఆయన ఒక మాట ఇచ్చిందంటే దానికి 100 కారణాలు చెప్తాడు. ఒక మాట మీద నిలబడిన సందర్భం కేసీఆర్ ఎప్పుడు లేదు. ఆయన స్వార్థం కోసం, ఆయన లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతాడు. జనాలను ఎటువైపోయినా తప్పుదోవ పట్టించే అంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న గనుడు కేసీఆర్. సో ఆయన కోసం ఆయన ఫ్యామిలీ కోసం తెలంగాణ ప్రజల్ని ఎటు తీసుకుపోవడానికైనా వెనకాడు. ఆయన ముందుకు పోతే తెలంగాణ ప్రజలు ఎటుపోయినా మాకు సంబంధం లేదు, మేము మాత్రం మా ఫ్యామిలీ మాత్రం మంచిగా ఉండాలి, బంగారు కుటుంబం కావాలనేది ఒకటే లక్ష్యం కేసీఆర్. ఇంకా అంతకుమించి వేరే లక్ష్యాలు లేవు, వేరే అయ్యండా లేదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు V3 న్యూస్కి వచ్చి విలువైన అభిప్రాయాలు. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపు కలుసుకుందాం. సెలవు.